శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మహాశయ, భగవంతుడు సిరి సంపదలను లక్షిస్తాడా? భగవంతుడు తనకు అర్పించబడే సిరి సంపదలను లక్షించడు. తనకెవరు ప్రేమను అనన్య భక్తిని సమర్పిస్తారో వారి పట్లే భగవంతుడికి కృప కలుగుతుంది. ప్రేమ, భక్తి, వివేకం, వైరాగ్యం ఇవే భగవంతుడు లక్షించేవి. శంభుమల్లికి ఒకసారి నాతో, నా సంపదనంతా జగజ్జన్ని పాదపద్మాల వద్ద సమర్పించి మరణించేటట్లు నన్ను ఆశీర్వదించండి అని అన్నాడు. అందుకు నేను అతడితో, ఏమిటేమిటి, దీన్ని నువ్వు గొప్ప సంపదగా భావించుకోవచ్చు, కానీ ఆ జగన్మాతకు నీ సంపద ధూళి కంటే అధమమైందని సుమా అని చెప్పాను. ఒకసారి దక్షిణేశ్వర కాళికాలయ ప్రాంగణంలో ఉన్న విష్ణుఆలయంలో దొంగతనం జరిగింది. అక్కడి విగ్రహాలకు అలంకరించిన ఆభరణాలన్నీ పోయాయి. అప్పుడు మధుర్, ఓ దేవుడా, నువ్వు అసమర్థుడు, నీ ఆభరణాలన్నింటినీ దొంగలు ఎత్తుకుని పోతుంటే నువ్వు అడ్డుకోలేకపోయావు అని అన్నాడు. అప్పుడు నేను మధుర్ని మందలిస్తూ, నువ్విలా అనడం ఎంత బుద్ధిహీనత, నువ్వు అర్చించే జగదీశ్వరుడికి ఈ నగలన్నీ ఒక మట్టి బెడ్డపాడి చేయవు సుమా. సాక్షాత్తు భాగ్యదేవతైన శ్రీ మహాలక్ష్మి తన వైభవాన్నంతా జగదీశ్వరుడి వల్లనే పొందుతోందన్న విషయం జ్ఞాపకం ఉంచుకో అని అన్నాను. మహాశయ, భగవంతుడు ఎందుకు కానరాడు? నాచుతో కప్పబడిన చెరువులో ఈదులాడే చేపలు పైకి కనిపించని రీతిలో భగవంతుడు మనుషులకు కానరాకుండా మానవ హృదయంలో వసిస్తున్నాడు. జగన్మాతను మనం ఎందుకు చూడలేకున్నాం? ఆమె తెరచాటున ఉండి అక్కడి నుంచి వ్యవహారాన్నంతా చక్కబెట్టుకునే కులీన స్త్రీ వంటిది. ఆమె అందరినీ చూస్తుంటుంది, కానీ ఆమెను ఎవరూ చూడలేరు. ఆమె సంతానం మాత్రం తెరను తొలగించుకుని ఆమెను చూడగలరు. పోలీస్ జవాను తన చేతిలోని లాంతర్తో అందరినీ చూడగలడు, కానీ అతడు ఆ లాంతర్ను తన వైపుకు తిప్పుకొందే ఎవ్వరూ అతన్ని చూడలేరు సుమా. అలాగే భగవంతుడు అందరినీ చూస్తూనే ఉంటాడు, కానీ కృపాపూర్ణుడై స్వయంగా సాక్షాత్కరించందే అతడిని ఎవ్వరూ చూడలేరు.